అనంతపురం నేషనల్ హైవే 44 ఆనుకొని ఉన్న చాలా హోటల్స్ ఎంక్రోచ్ అయ్యారంట. అంటే నేషనల్ హైవే స్థలాన్ని కూడా కబ్జా చేసి ఆక్యుపై చేసుకున్నారు. తాజ్ బంజారా హోటల్ నుంచి హైదరాబాద్ చెఫ్ పక్కనున్న పాకశాల వరకు మొత్తం కొట్టేస్తున్నారు. నిన్న జేసీబీ తీసుకొచ్చారు, ఎన్హెచ్ఐవే వెహికల్స్ కూడా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నాం మనం, జేసీబీ తీసుకొచ్చి నిన్న పడగొట్టడానికి ప్రయత్నం అయితే చేశారు. ఈ హైదరాబాద్ చెఫ్ దాదాపు 50% ముందర ఉన్నదంతా మొత్తం పోతుంది. పాకశాల దగ్గర ఉన్న స్థలం కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సార్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవన్నీ ఎంక్రోచ్ అయ్యాయి? మనకి ఎవరైతే సర్వే వాళ్ళు పిలిపించి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ మా ఉన్నాయో ల్యాండ్ అక్కడ వరకు మేము పాయింట్స్ ఇచ్చాం. ఆ రోజు ఎక్కడి వరకు ఉందో మా ఎన్హెచ్ ల్యాండ్ అనేసి ఆ బౌండరీస్ కూడా మెన్షన్ చేసాము. మనకి యారో మార్క్స్ ఇచ్చేసాము ఎక్కడి వరకు ఉందని చెప్పేసి. ఆల్రెడీ వీళ్ళకి నోటీస్ కూడా ఇచ్చాం. ఫస్ట్ ఆల్రెడీగా ఒక అనెక్సర్ 1 ఇచ్చాము నోటీసు, మరి ఇంకొకసారి రీసెంట్గా కూడా నోటీస్ ఇచ్చాం వాళ్ళకి. సో నోటీస్ ఇచ్చి ఆల్రెడీ 7 days కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత మేము డిమాల్స్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. జేసీబీ, మా పెట్రోల్ వెహికల్ వాళ్ళు, మా టీం అంతా వచ్చాము. ఏమంటున్నారు వీళ్ళు ఇప్పుడు? మరి టైం అడుగుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే ఎన్క్రోచ్మెంట్ ల్యాండ్ ఉందంటున్నారో మేము దీనికి ఆల్రెడీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నోటీస్ ఇచ్చిన దానికి మేము ఏదైతే దానికి రిప్లై ఇచ్చామో మీ తరఫు నుంచి రిప్లై రాలేదు అని అంటున్నారు. ఒకవేళ మీ ల్యాండ్ అయితే మీరు డిమాలిష్ చేసుకోండి, కానీ జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది మీరు చెయ్యండి విత్ ఓనర్స్తో సరే అని చెప్పారు. సరే అని కూడా చెప్పాము. ఓకే, జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీ బౌండరీస్ ఎక్కడున్న పాయింట్స్ చూపిస్తే మీరు వెంటనే వచ్చి డిమాలిష్ చేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ఓకే అని అన్నారు. ఏవేవి పోతాయి ఇక్కడ ఈ హైవే పక్కన? ఇక్కడ మనకి వచ్చేసి పాకశాల ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్సిసి కేఫ్ ఉంది, ఇది ఉంది, హైదరాబాద్ చెఫ్ ఉంది, మనకి ముందర బైట్స్ వింటేజ్ బైట్స్ ఉంది, దాని పక్కన కేఫ్ ఉండేది కూడా వెళ్తుంది. తాజ్ బంజారా కూడా సగం పోతుంది. ముందర ఏదైతే ల్యాండ్ అవుతుందో అంతా పోతుంది. ఇక్కడ రాప్తాడ్ సైడ్ ఏమైనా ఉన్నాయా ఎంక్రోచ్? అంటే రాప్తాడ్ సైడ్ ఇంకా ప్రస్తుతానికి అయితే ముందరికి ఉన్నాయి, ల్యాండ్ అయితే ఉంది, కానీ దానికి ఇంకా సర్వే జరగాల్సి ఉంది. ఇప్పుడు అండర్ పాస్లు ఎన్ని వచ్చాయి సార్? ఇప్పుడు అండర్ పాస్లు వచ్చేసి మనకి 20 ఉన్నాయండి. 20 వచ్చాయి. మనకి కర్నూలు నుంచి లాస్ట్ బార్డర్ వరకు ఉంది, బాగేపల్లి వరకు ఉన్నాయి. ఫ్లైఓవర్స్ ఎక్కడ వస్తున్నాయి? ఫ్లైఓవర్స్ వచ్చేసి మనకి తపోవనం ఒకటి ఉంది, రాప్తాడ్ ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి హిందూ పోవడానికి అక్కడ ఒకటి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి కోడూరులో కూడా ఒకటి వస్తుంది. మొత్తం 4 ఉన్నాయి. అండర్ పాస్లు అయితే 20, మనకి ఫ్లైఓవర్స్ వచ్చేసి 4 ఉన్నాయి. సో ఇంకా అంటే అంత కొద్ది కాలంలో ఇంకా కొద్ది రోజులు టైం ఇచ్చేయినా కూడా ఇది డెమాలిష్ అయితే చేస్తారు? డెమాలిష్ అయితే చేస్తాం, ఎందుకంటే వీళ్ళు ఎన్హెచ్ఏ ల్యాండ్లోనే ఉన్నారు, ఎంక్రోచ్మెంట్ అయ్యింది. సో ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాము, మళ్ళీ ఫ్రెష్గా కూడా వీళ్ళకి నోటీస్ ఇచ్చాం. వాళ్ళకి కూడా మేము చెప్పాము ఇది అని చెప్పేసి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము, ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆల్రెడీగా 2వ నోటీసు కూడా ఇచ్చాము.